ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మతపరమైనటువంటి విషయాల్లో ఒక విచిత్రమైనటువంటి పోకడలు సంతరించుకుంటూ ఉన్నాయి. మరి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ పరమైనటువంటి పదవిని అలంకరిస్తూ ఆయన పదవి ప్రమాణం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తూ ప్రమాణం చేసినటువంటి ఆయన కొన్ని రోజుల్లోనే ఉండి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆకివీడు ఉండి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిల్ని క్రైస్తవుల్ని ద్వేషిస్తూ ఒక పగబట్టినటువంటి పాములాగా ఆయన లేచినటువంటి వాడుగా మరి క్రైస్తవులకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇందులో మొట్టమొదటిగా చర్చిలకు పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్ లేని చర్చిలన్నీ తీసేస్తానని చెప్పి అప్పటికే ఉండి నియోజకవర్గంలో 10 చర్చిలు కూల్చేశాడు. ఇంకా ఆకివీడులోకి వెళ్తే 113 చర్చిలకి నోటీసులు ఇచ్చాడు. రోజు వచ్చి ఏదో ఒక కార్యక్రమం అంటే ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, క్రైస్తవులను దూషించడం, ఇదే పని పెట్టుకున్నాడు. ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత, రాష్ట్రానికి ఏం చేయాలి, ఆయన నియోజకవర్గానికి ఏం చేయాలి, ఇవన్నీ లేవు ఆయనకి. తెల్లారు లేస్తే ప్రశ్న దగ్గరికి రావడం, క్రైస్తవుల్ని ద్వేషించడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ మధ్యలో సౌండ్ పొల్యూషన్ అని చెప్పి చర్చి మీదలో ఉన్నటువంటి ఈ గొట్టాలన్నింటినీ కూడా తీయించేశాడు. అంటే నోటీసులు కూడా పంపించాడు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ దళితులుగా అయినటువంటి వారు క్రైస్తవులుగా మారినటువంటి వారిని సర్టిఫికేట్ తీసేసి బీసీసీగా ఇచ్చేస్తాను, అందరూ తీసుకోండి, అందరికి ఇచ్చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రీతిగా రోజు వచ్చి ఆయన బెదిరించేటువంటి క్రైస్తవులనే పెట్టాడు. ఇప్పుడు మసూదులకి లైసెన్సులు పర్మిషన్లు ఉన్నాయా, మరి తర్వాత టెంపుల్స్కి పర్మిషన్లు ఉన్నాయా, వాళ్ళు గొట్టాలు పెట్టుకోవటం లేదా, వాళ్ళు కూడా హారన్స్ పెట్టుకోవడం లేదా, అవన్నీ తీయించవా? కేవలం క్రైస్తవులు చర్చిలు మాత్రమే నోటీసులు పంపించి ఈ కార్యక్రమం చేయడము ఇది కక్ష చర్యటువంటి కార్యంగా మేము మా క్రిస్టియన్ సొసైటీ తరపున, ఏపీ క్రిస్టియన్ సొసైటీ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఎంతగా బెదిరించినా క్రైస్తవం అన్నటువంటిది ఈ బెదిరింపులకి ఏమాత్రం భయపడదు. ఆ ఒక్క విషయం ఆయన గుర్తించుకోవాలి. నువ్వు ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా, ఎన్ని బుల్డోజర్లు తీసుకుని వచ్చినా మరి మేము ఏమాత్రం భయపడం. మన భారతదేశంలో ఇప్పటికే 13 రాష్ట్రాల్లో మత మార్పు నిరోధక చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నాయి కూడా క్రైస్తవులు ప్రార్థన చేసి జైలుకి వెళ్తారే కానీ ఏమాత్రం కూడా వారు ఎక్కడెక్కడ రాజీ పడేటన్ని పరిస్థితుల్లో లేదు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావేమో నేను వచ్చాను ఈ క్రైస్తవులందరినీ అనగదొక్కేశానని. నీలాగా తాత ముత్తాతలు ఎంతోమంది లేచారు, నీకంటే మొగాళ్ళు చాలామంది ఎంతోమంది లేచారు. ఎవరు ఏమి ఇంతవరకు క్రైస్తవ్యాన్ని నాశనం చేయలేకపోయారు. ఎవరు కూడా ఒక 1 ఇంచ్ అంతా కూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పటికీ అంత మరి క్రైస్తవం పెరుగుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో చూడండి, ముఖ్యమంత్రి క్రిస్టియను, సభాపతి క్రిస్టియను, మరి అపోజిషన్ పార్టీ క్రిస్టియను, ఆయన అపోజిషన్ లీడర్ క్రిస్టియను, ఎమ్మెల్యేలు క్రిస్టియను చాలామంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఈ పోకడా? ఆంధ్ర రాష్ట్రంలో మరి క్రైస్తవ జనాభా ఎక్కువ అని మీరే చెప్తున్నారు. మరి క్రైస్తవ జనాభాని అనగదొక్కడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి బెదిరింపు ధోరణికి ఎవరు భయపడము. దయచేసి మీరు ఈ బెదిరింపు ధోరణిని మీరు మానుకోవాలని కూడా మేము క్రిస్టియన్ సొసైటీ తరఫున మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి రోజువారీ అనగా చాలా కఠినంగా ఉంటారు. సింహం బోన్లో వేశారు, మరి అగ్నిగుండంలో తోశారు, మరి గర్భిణీ స్త్రీల్ని లాక్కొని వచ్చి ఈడ్చుకొని రోడ్లో పడేశారు.
ఇట్లాంటివన్నీ చరిత్రలు జరిగినాయి. ఎక్కడ కాల్చినారు, రాళ్లతో కొట్టి చంపినారు, ఎక్కడా కూడా వాళ్ళ క్రీస్తుని విడిచిపెట్టలేదు. మొన్న నువ్వు అన్నావు, మీరు క్రైస్తవ సర్టిఫికేట్లు ఎస్సీగా నుండి మీరు బీసీగా మారిపోతే మారిపోండి, లేదంటే గుళ్ళు దేవాలయ దగ్గరికి వచ్చి హిందువులుగా మారిపోండి అన్నావు. నువ్వు చెప్పినటువంటి పిలుపుకి ఒక్కరైనా కదిలినారా క్రైస్తవులు? ఏ క్రైస్తవుడైనా భయపడి వచ్చేసి అయ్యా నేను నా సర్టిఫికేట్ మార్చుకొని హిందువులకి వచ్చేస్తానని ఒకడైనా చెప్పగలిగాడా? నీ బెదిరింపులకి, నీ పిలుపులకి రోజు వచ్చి ప్రెస్ మీట్లు చెప్పి చెప్పడాన్ని ఇక్కడ ఎవరు భయపడరని కూడా తెలియజేస్తుంటున్నా. కాబట్టి దయచేసి రఘురామకృష్ణరాజు, మీరు గౌరవపదంగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు. మీ యొక్క పరిధిని మీరు ఏం చేయాలో దాన్ని మాత్రం చేయండి. మత ద్వేషాలు రెచ్చగొట్టనని మరి మీరు ప్రమాణం చేశారు, దానికి కట్టుబడి ఉండండి. క్రైస్తవులు ఎందుకు రెచ్చగొడతారు అనవసరంగా? ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం అంటే మీకు ఇది అవమానకరంగా లేదా? మేము ఎవరో ఎక్కడో ఉన్నవాళ్ళం, మీరు మమ్మల్ని గెలిపించి పంపించారు ఇక్కడికి. కాబట్టి మీరు అదుపులో చేసుకొని, మీరు ఇంకొక కోపం వచ్చి ఇంకా ఏమైనా చేయొచ్చు, మీరు చేస్తే కూడా భయపడేటట్టు వాళ్ళం కాదని మాత్రం మేము తెలియజేస్తుంటున్నాం. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా మీ పనిని ప్రజలకి సేవ చేయండి, మంచి చేయండి, మంచి పేరు తెచ్చుకోవాలని మేమందరూ కోరుకుంటున్నాం. మేము అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థించేటువంటి సమాజం క్రైస్తవ సమాజం. మేము తన్నించుకునే వాళ్ళు, తీసేసుకునే వాళ్ళు. కాకపోతే మీరు దాన్ని గుర్తించుకొని ఇంత శాంతిమూర్తులుగా ఉన్నటువంటి వారితో కూడా మరి మీరు ఇంత కఠినంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నాం. ఏపీ క్రిస్టియన్ సొసైటీ రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ విరుద్ధంగా, ఆయన ఏదో నీతిమంతుడిగా, ఆయన సక్రమంగా రాజ్యాంగ పద్ధతిలో క్రైస్తవులు చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చిలో ఉండాలని చెప్పడానికి ఆయన అనర్హుడు. ఒక రకంగా ఆయన రాజకీయ వ్యభిచారం అంటాం. పార్లమెంట్లో వైసీపీతో గెలిచి ఆయన ఆ పార్టీతో ఉండకుండా వేరే పార్టీలతో 5 సంవత్సరాలు గడిపిన వ్యక్తి. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో గెలిచి తెలుగుదేశం కార్యకలాపాలకు నేను వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఇటువంటి వ్యక్తిని రాజకీయ వ్యభిచారిగా గుర్తించవచ్చు. ఆయనే ఏ పార్టీ ఏ ఓట్లతో గెలిచాడో ఆ ఓట్లు సంబంధించి ఉండకుండా ఏదో క్రైస్తవులైన వారు, దళితుల వారు చర్చలకు వెళ్తే మేము మతం మారండి, సర్టిఫికెట్లు మారుస్తామని చెప్పడానికి ఆయన అనర్హుడు. అందుకన్న రాజకీయ వ్యభిచారి. ఆయన లక్షల మంది ఓట్లేస్తే ఆయన 5 సంవత్సరాలు అక్కడికి రాకుండా ఢిల్లీలో ఉండిపోయాడు. ఇంకా ప్రజల కోసం ఏం చేయగలుగుతాడు అటువంటి వ్యక్తి? అంతేకాదు రఘురామకృష్ణరాజు గారు ఆర్థిక దోషిగా కూడా, ముద్దాయిగా కూడా కనబడుతున్నారు. ఆయన అన్ని అక్రమాలు చేసి ఆ ఉండి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ క్రిస్టియన్గా ఉండాలని బలవంతం చేయడాన్ని, అలా చెప్పడానికి ఆయన అనర్హుడిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఆయన చేస్తున్న కార్యకలాపాల వలన రాష్ట్రంలో ప్రతి శాఖలో, ప్రతి షాపులో, ప్రతి పరిస్థితుల్లో 2 మతస్థులు 3 మతస్థులు కలిసి పనిచేసే అవకాశం కోల్పోతుంది మన దేశం. ఇప్పుడు ఆయన శాఖలో క్రైస్తవులకు పనిచేయలేని పరిస్థితి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో హిందువుల దగ్గర క్రైస్తవులు పనిచేయలేని పరిస్థితి, క్రైస్తవుల దగ్గర హిందువులు పనిచేయలేని పరిస్థితిని, కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ మతం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేస్తారన్న పరిస్థితుల్ని రఘురామకృష్ణరాజు గారు అంత విద్వేషపూర్వకమైన కార్యకలాపాలు తీసుకొస్తున్నారు. కనుక మేము ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, స్పీకర్ గారికి ఆయన బర్తరఫ్ చేయాలని మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ మైనార్టీలని ప్రభుత్వం ఏ చట్టంతో ఎలా గుర్తిస్తుంది, చర్చిల్ని, స్థానిక ప్రార్థనా సమావేశాలని ఎలా గుర్తిస్తుంది, వాటి నిర్మాణానికి వారికి కావాల్సిన పరిమితులు ఏంటి, ఇతర మతాలకి వీరికి కూడా వ్యత్యాసం ఏంటి, ఇలాంటి విషయం మీద ఏపీ క్రిస్టియన్ మైనార్టీ యాక్ట్ ఒకటి తయారు చేయమని, అలాగే ఏ పరమతం మీద దాడులు చేయకుండా కఠినమైన శిక్షలతో ప్రివెన్షన్ ఆఫ్ రిలీజియస్ అట్రాసిటీ యాక్ట్ తయారు చేయమని మేము నివేదిక ఇవ్వడం జరిగింది.
ఈ విషయంలో త్వరగా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరన్నర కాలం నుండి సుమారు 10 చర్చిలు కూలుస్తూ 500 ఇళ్ళు పైగా కూల్చివేసి ప్రతిరోజు క్రైస్తవులను టార్గెట్గా అవహేళన చేస్తూ క్రైస్తవులు చర్చిలో వాడిన భాషతో ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం, ఇలాగా ప్రజలు ఇబ్బంది పడతారు కదంటే పోనే అని కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మేము కూడా గౌరవం ఇవ్వలేం. డిప్యూటీ రాజు విషయంలో ఆయన ఆర్థిక నేరస్తుడిగా, అంతేకాదు రాజకీయ వ్యభిచారిగా, అంతేకాదు సమాజంలో అన్ని మతస్థులు కలిసి బ్రతకకుండా ఉండేలాగా ఆయన అనేక ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి వాళ్ళ ఆలోచనతో నడుచుకోవడానికి మేము ఖండిస్తున్నాం. ఈ మాట నేను ముగిస్తున్నాం. మీడియా సమావేశానికి వచ్చిన మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే మీడియా సమావేశం చేయడం నేటి విలేకరులు, మీడియా మిత్రులు ఘటనాఘట సమర్థులు మీరు. కాబట్టి క్రైస్తవులపై జరుగుతున్న ఇటీవల కాలంలో గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులం చుట్టూరు రాజకీయాలు తిరిగాయి, ఇప్పుడు మతం చుట్టూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఉండి నియోజకవర్గంలో గౌరవనీయులు మరి శాసన డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరి ఎందుకో ఒక సంఘ్ పరివార్ ఆలోచన విధానంతో క్రైస్తవులమై విషం చిమ్ముతున్నారు. మైనారిటీస్ మీద, క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద, క్రైస్తవ భక్తుల మీద ప్రత్యేకించి వాళ్ళని బాడీ షేమ్ చేస్తూ ఆయన చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మీరు దళిత క్రైస్తవులు కదా, మీరు ఏ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయని భయానికి గురి చేస్తున్నారు. అసలు ఏ సర్టిఫికేట్, క్రిస్టియన్స్ అంటే అది యేసు ప్రభువుని ఇష్టపడి చర్చికి వెళ్ళడం వేరు, ఆ మతాన్ని ఇష్టపడి బాప్తిజం తీసుకొని ఆచరణ చేయటం వేరు. చాలామంది దళిత క్రైస్తవులు ఆచరణలో లేరు కానీ ఇష్టపడి చర్చికి వస్తున్నారు తప్ప క్రిస్టియన్ ప్రాక్టీస్ లేదు, బాప్తిజం కూడా లేదు. అలాంటి వాళ్ళని చాలా ఇటీవల కాలంలో భయాందోళనకు గురి చేస్తున్నారు. చాలా ప్రత్యేకించి ఇటు ఈ తెల్లవారు లేస్తే చాలు మరి అదేంటో తెలియదు క్రైస్తవులపై ఇప్పుడు లేనంత విధముగా విషాన్ని ఉన్నారు. క్రైస్తవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు ఏంటంటే సర్వమత సమ్మేళనం ఒకప్పుడు ఉండేది, సర్వమత సౌభ్రాతృత్వం లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు అన్నదమ్ములుగా మెలిగిన వారి మధ్య ఐకమత్యాన్ని తీసివేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన పని. మీడియా పక్షమున నేను రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ధోరణి, వైఖరిని ఖండిస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా క్రైస్తవుల పక్షమున న్యాయం చేయాలని కోరుతున్నాను. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డు నుంచి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మీడియా మిత్రులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం త్రిబుల్ గారు మీ అందరికీ తెలుసు. డిప్యూటీ స్పీకర్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి గౌరవప్రదమైనటువంటి పదవిని అధిష్ఠించిన ఆ రఘురామకృష్ణరాజు గారు ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉండి నియోజకవర్గంలో మరి నియంతృత్వ పరిపాలన ఒక హిట్లర్ లాగా, లేకపోతే ఒక రాజకీయానికి అతీతంగా, ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు అలా చేయలేదు. అలాంటి భయంకర పరిపాలన ఉండి నియోజకవర్గంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆక్వీడ్ అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద కత్తిగట్టి కక్షగట్టి తెల్లవారులు ఇస్తే ఒకటే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి క్రైస్తవులు అంతు చూస్తాను, క్రైస్తవుల్ని లేకుండా చేస్తాను, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేస్తాను, క్రైస్తవ చర్చలు కూల్చేస్తానని మాట్లాడడం యావత్తు క్రైస్తవ్యానికి మరి బాధ కలిగింది. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత నియమింపబడిన ప్రభుత్వాలు ప్రజల కొరకు పనిచేయాలి, మతాల కోసం కాదు. అన్ని మతాల సమ్మేళితమే మన భారతదేశం. భిన్నత్వం ఏకత్వం కలిగిన భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు, ఎవరు ఏ మతాన్నైనా పాటించుకోవచ్చు. ఇప్పుడు కృష్ణరాజు గారికి వచ్చిన ప్రాబ్లం క్రైస్తవ మతము రఘురామ కృష్ణరాజు గారు పుట్టక ముందే ఈ భారతదేశంలో ఉంది. అలాగే ఏ క్రైస్తవుడైనా
ఆ క్రైస్తవ్యాన్ని అవలంబించవచ్చు, ఇతరత్రులు ఎవరైనా సరే ఆ మతాన్ని స్వీకరించవచ్చని భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన పరిపాలన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవులు ఓట్లు వేయకుండానే మీరు గెలవలేదు అక్కడ. ఈరోజు ఆకుబీటు పరిస్థితి ఆలోచిస్తే మరి అక్కడ పూర్వీకులు కట్టినటువంటి గుడిని కూడా నిర్మూలన చేసి అక్కడ మరొక మందిరాన్ని కట్టాలని అనుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న కొంతమంది మనోభావాలు దెబ్బతీశారు. అలాగే ముఖ్యంగా క్రైస్తవులు వారి విషయం ఆలోచిస్తే వారిని చాలా బాధకి క్షోభకి గురి చేశారు. మరి మీ పరిపాలన చట్టవిరుద్ధంగా ఉంది. ఒక మత మార్పిడి అనే మాట మీరు మాట్లాడుతున్నారా, దానికి మీరు హక్కుదారులు కారు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్తున్నారు. మీరు పార్టీ మారకుండా మాట్లాడాలి. ఇందాకలా అన్నగారు చెప్పినట్టుగా మీరు రాజకీయ వ్యభిచారిగా ప్రవర్తిస్తూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన మీరు మరి క్రైస్తవ్యం కోసం మత మార్పిడి అనే మాట అనడానికి మీకు హక్కు లేదు. మీ పరిపాలన సరిగ్గా లేదు, చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కనుక ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉన్న అందరూ ఏకమై ఆయన పరిపాలన వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా క్రైస్తవులుగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన చాలా హేళనగా బైబిల్ని క్రైస్తవ్యాన్ని చాలా హేళనగా మాట్లాడారు. ఇందుకు ఖచ్చితంగా ఆయన క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పి తీరాలి. మీ పరిపాలన లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకోండి. మరి క్రైస్తవ్యం భారతదేశంలో ఒక భాగం. మీలాంటి వాళ్ళు ఎవరు కాదన్నా అవునన్నా భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి భారతదేశం ఈరోజు నడుస్తుందని, భారతదేశ ప్రజలుగా ఉన్నారని, 150 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉన్న ఈ ప్రజానికం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమ్మిళితమై బ్రతుకుతున్నారని, ఈ జీవన విధానాన్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్న అందరినీ కూడా మతాల పేరిట విడగొట్టడం తప్పు అని ఇందు మూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానాల్ని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని తీవ్రంగా మరి ఖండిస్తూ మత చిచ్చు పెడుతున్న త్రిపులార్ గారు మానుకోండి మీ ధోరణి. మరి ఈ యొక్క ధోరణి మానుకొని భిన్నత్వం లేకపోతే ఈ దేశంలో అందరూ సమానం, అన్ని మతాలు సమానం అని అలాంటి పరిపాలన చేయమని ఇందు మూలంగా మీకు హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మొన్న వచ్చిన తీర్పు కూడా మీరు చూశారు. కనుక వారు ఏ మతాన్ని ఏ విధాలుగా ఉన్నంత మాత్రాన, మెడలో సిలువేసుకున్నంత మాత్రాన, కుటుంబం అంతా చర్చికెళ్ళినంత మాత్రం, మేడమే స్టార్ ఉన్నంత మాత్రం క్రైస్తవులు కాదు. క్రైస్తవుల మతం మారడం అంటే ఎవరైతే ఎఫిడవిట్ సమర్పిస్తారో వాళ్ళే మతం మారినట్టండి. 1950 ఆర్డర్లో ఉంది. అంటే సార్ మతం మారడం ముస్లిమ్స్ కూడా లేదు. ముస్లిం కొందండి, ముస్లిం కూడా ముస్లిం అంటే మతం మారడం వేరు సార్. చాలామంది మతం మారడం అంటే ఏదో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ గెలిచి ఆయన ఆ పార్టీ వలన పదవి పొంది, జీతం పొంది, బెనిఫిట్లు పొంది, హోదా పొంది అక్కడికి వెళ్ళి వేరే వాటిని అనుసరించి ఇంకొక దీనికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా. దాన్ని మారినట్టు అంటారా, మారలేనట్టు అంటారా? ఆ విధంగానే ఒక మనిషి మతం మారడానికి కొంతకాలం పడుతుంది. ఆ మనిషి మతం మారాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఎందుకంటే కొంతమంది పేరు మారుస్తారు, కొంతమంది బొట్లు మారుస్తారు, కొంతమంది చాలా పరిస్థితులు మార్చాలి, పెళ్ళిళ్ళు మార్చాలి. ఇదంతా ఒక్క రోజులో అయ్యేది కాదు. కానీ భక్తి అయితే వారు మొదలు పెడతారు. కనుక మతం మారడానికి ముందు చాలా కాలం కొంతమంది వారి పరిస్థితులు బట్టి టైం తీసుకుంటారు. దాన్ని క్రైస్తవ భక్తులుగా మేము అభివర్ణిస్తున్నాం. కనుక అలా చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా మీరు మతం మారండి, మీరు మారకపోతే మేము మారుస్తామని రఘురామకృష్ణరాజు గారు మెడ మీద కత్తిపెట్టం అన్నదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు మేము స్పందిస్తున్నామండి. ఏదండి బాప్తిస్మాల్లో కూడా మీరు వినాలి సార్. బాప్తిస్మాల్లో కూడా చాలా విధానాలు ఉన్నాయి. చైల్డ్ బాప్టిజం అని అంటారు. చిన్నప్పుడే పిల్లలకి చర్చిలో తీసుకొచ్చి బాప్టిజం ఇస్తారండి. అది కన్వర్షన్ కాదు. అలాగే పెళ్ళిళ్ళ కోసం క్రిస్టియన్ మ్యారేజ్ జరగడానికి బాప్టిజం ఇస్తారు. అది కన్వర్షన్ కాదు. ఒక మతం నుండి మరో మతం మారడానికి, ఈ మతానికి నుండి స్వీకరిస్తానడానికి ఎవరైతే ఆ కన్ఫర్మేషన్కి వస్తారో అప్పుడు తన ప్రాచీన మతం విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ స్థానిక సంఘ విలువలు, ఆ సిద్ధాంతాలు పాటించడానికి ఇష్టపడి కమిట్మెంట్ అవుతారో దాన్ని మతం మారడంగా చట్టం గుర్తిస్తుందండి. చర్చ్ గుర్తించడం వేరు. చర్చ్ అన్నది ఎవరైతే యేసు ప్రభు బట్టి ఆయన ప్రేమించి పాప క్షమాపణ పొందుతారో
నేను పాపిని అని ఒప్పుకొని నువ్వు నాకు మోక్షమి ప్రభు అని మనసు మార్చుకుంటారో వారిని చర్చు మతం మారిన వారిగా భావిస్తుంది. కానీ చట్టం అతను తాగుడు మానేశాడని, అతని మెడలో సిలువేసుకున్నాడని, చర్చికి వెళ్తున్నాడు 3 వారాలని, ఆ చర్చి వాళ్ళతో క్రిస్మస్ పార్టీలోకి వెళ్ళాడని చట్టం ఆయన మతం మారిన వ్యక్తిగా గుర్తించదండి. కనుక బాప్తిజం అన్నది చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది జెండా కింద వెళ్తారు, చిన్నపిల్లలకు బాప్తిస్తారు, మ్యారేజ్కి ఇస్తారు. కొంతమంది క్రైస్తవ సమాధి చేసుకోవడం కొరకు బాప్తిజం తీసుకుంటారు. కనుక బాప్తిజం అంటే పూర్తిగా మనం మత మార్పిడికి సూచనగా నిర్ణయించడం, అది ఒక భాగం మాత్రమే. ఏదైనా ఒక వ్యక్తి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి నేను మతం మారుతున్నాను డిక్లరేషన్ ఇవ్వడమే చట్టం, సంఘం కూడా ప్రామాణికంగా తీసుకుంటుంది. చిన్న ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల బలవంతంగా బాప్టిజం సర్టిఫికేట్ తీసుకొచ్చి చర్చికి వెళ్ళవేని వాళ్ళు, రాజకీయ నాయకులు కోఆప్షన్ పదవులు పొందుతున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు బాప్టిజం సర్టిఫికేట్ పొందినంత మాత్రాన, చర్చికి వెళ్ళేది ఒకరోజు కానుక వేసినంత మాత్రాన, ఆ చర్చికి ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన వాళ్ళ మతం మారినట్టు కాదు. ఆయన హిందూ ఆచారాలు, ఇతర ఆచారాలు పాటిస్తూనే గతంలో సుమారు 17 మంది పైగా కోఆప్షన్ మెంబర్లుగా, మైనార్టీలకు సంబంధించిన క్రిస్టియన్ మైనార్టీ, బీసీసీలకు సంబంధించిన కోఆప్షన్ మెంబర్లుగా వారు తప్పుడు బాప్టిజం సర్టిఫికేట్లతో వారు చలమయ్యారు. కనుక మతం మారడం అంటే విల్ఫుల్గా, సర్టిఫైడ్గా, స్థానిక సంఘ విలువలతో ఎవరైతే ప్రభుత్వాన్ని సూచిస్తారో వారే మతం మారినట్టుగా చట్టం గుర్తిస్తుందండి. అంటే ఇలా చాలా అండి, పాస్టర్లు కాని వాళ్ళు పాస్టర్లుగా వచ్చి వాళ్ళు రేప్ చేస్తారని కేసులు పెట్టడం, అలాగే కొన్నిసార్లు లాస్ట్ టైం జగన్ గారి ప్రభుత్వంలో పలానా చోట దేవుళ్ళని చేతులు పగలగొట్టారు, అక్కడ రథాలు కాల్చారని చెప్పడం కూడా వేరే మతస్థులు చేసినా క్రైస్తవులు అని చెప్పడం కూడా జరిగింది. కనుక ఆకివీడులో స్పష్టంగా క్రైస్తవులే అది చేస్తారని ఇప్పుడు కూడా ప్రభుత్వం నివేదించలేదు. నేనేమంటానంటే, నేను కాదు, క్రైస్తవ సమాజం అంతా ఒక మతంలో ఉండే మరొక మతాన్ని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, ఇటువంటి ఏమైనా చర్యలు చేయడం తప్పు, వాటిని ఖండిస్తాం. అటువంటివి చేయకూడదని మేము హెచ్చరిస్తున్నాం సార్. మరి ప్రభుత్వం ఇప్పుడు అప్పటి వరకు తేల్చలేదు కదా సార్. మేము మాట్లాడలేదు సార్. అక్కడ జరిగింది ఏంటంటే, ఎస్ సెంటర్ అని ఒక జంక్షన్ ఉంది, అక్కడ రామాలయం ఉండేది. రోడ్ ఎక్స్టెన్షన్లో ఆ టెంపుల్ తీసినప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు తీసుకొచ్చి ఈ యొక్క ఆకివీడులో పెద్దపేట ఉన్న గొంతెనమ్మ గుడిలో పెట్టారని అక్కడ చరిత్ర చెప్తున్నారు. కాదు కదా, మేము కాదండి, మేము అనలేదు కదా, మేము దాన్ని స్పందించట్లేదు కదా, మేము దాని విషయం ఆకివీడులో కాదు సార్. గత సంవత్సరంన్నర నుండి రఘురామకృష్ణరాజు గారు చర్చిల్ని, దళిత క్రైస్తవులు ఇళ్ళని బుల్డోజర్ చేస్తున్నారు. నేను ఆ విషయం మాట్లాడుతున్నాను. అక్కడ గుళ్ళు కూడా కరెక్ట్గా లేవంటాను నేను. ఇప్పుడు ఒక గుడి ఉందంటే నో ప్రాబ్లం. ఇప్పుడు అండి, ఏది కరెక్టు ఏది రాంగ్ అన్న విషయంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఎవరు కనీసం ప్లాన్ కూడా తీసుకోరండి.